హాయ్ అండి, తెరవలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా పిల్లల డ్రెస్సులు మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. మొన్న బర్త్డే జరిగింది మా మనవరాలది, 6వ సంవత్సరం. ఆ రోజు మా చిన్న పాప మనవరాలు మామ్ అండ్ డాటర్ అంట ఆ డ్రెస్సులు కుట్టించుకున్నారు. అవి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి మా మనవరాలు డ్రెస్సులు. ఇదిగోండి, కలర్ బాగుంది కదా, ఆరెంజ్ వచ్చింది. ఇది లైట్ ఆరెంజ్, ఇది అన్న డార్క్. చిన్నపిల్లలకి ఇట్లా నెట్ తో గుట్టించుకుంటే బాగుంటుందని నెట్ తో గుట్టించారండి. ఇది లైట్ ఆరెంజ్ కలర్, ఇక్కడేమో డార్క్ ఆరెంజ్ వచ్చిందండి. నెట్ క్లాత్ అయినా అసలు మెటీరియల్ భలే మెత్తగా ఉందండి. మా మనవరాలు కొంచెం అనీజీగా ఉన్నా వేసుకోదు, కానీ క్లాత్ చాలా బాగుంది, ఇష్టపడింది కూడా. పిల్లలకి ఇట్లా హ్యాండ్స్ అవి ఈ విధంగా ఉంటే బాగుంటదని చెప్పి ఈ విధంగా పెట్టించుకున్నారు. మోడల్ వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి. ఇన్స్టాగ్రామ్ పేజీలో చూసి పెట్టుకున్నారంట ఆర్డర్. కొలతలన్నీ కూడా ఫోన్ లోనే చెప్పారండి. అసలు ఫిట్టింగ్ ఎంత కరెక్ట్ గా పెట్టారో, మనం విడిగా మిషన్ దగ్గరికి వెళ్ళి ఇచ్చినా గానీ అంత బాగా రావేమో, అంత కరెక్ట్ కొలతలండి. చాలా బాగా అమ్మాయి వాళ్ళ డ్రెస్సులు కూడా అంత బాగా వచ్చినాయి. ఇది మా జాసమ్మ గౌను, తెలుసుగా మా మనవరాలు జాసి. చాలా బాగుంది కదండి, బుట్ట బొమ్మలాగా. మా మనవరాలకి వేస్తే, ఎవరైనా ఆడపిల్లలకి వేస్తే బుట్ట బొమ్మలాగా ఉంటారండి ఆ మోడలు. మా పెద్దమ్మ అయితే ఫీల్ అవుతా ఉంటది, అయ్యో నాకిద్దరు మగపిల్లలు అయ్యారు, నేను డ్రెస్సులు కుట్టించడానికి లేకుండా అయిపోయిందని. కొత్త బట్టలు వేసుకున్న రోజు పండగ వచ్చినట్టేనండి. ఇంట్లో ఆడపిల్ల తిరుగుతుంటే పండగ వచ్చి, పండగ వాతావరణం మనకు వచ్చేసిద్ది కూడా. గలగల్లాడుతా గజ్జలు పెట్టుకొని తిరుగుతా ఉంటారు. అసలు ఎంత బాగుంటుందో ఈ పాటకి. ఈ డ్రెస్ వేసుకొని ఈ పాట ఉంది చూసారా, బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ అని, అది పాడిద్ది మా మనవరాలు. చాలా బాగుంది డ్రెస్. కొన్ని ఫోటోలు దిగి ఉంటారు, అవి పెట్టిస్తాలేండి, పక్కన చూద్దరు గాని. వేసుకుంటే మా మనవరాలు ఎంత ముద్దుగా ఉందో. ఇదిగోండి ఇంకో డ్రెస్ చూపిస్తాను. ఇది కూడా నెట్ క్లాత్ తోనే. ఏమన్నా పార్టీ వేర్ గా అయితే ఇట్లా నెట్ క్లాత్ తోనే బాగుంటాయి డ్రెస్సులు. ఇట్లాంటిదే మా పాప కూడా కుట్టించుకుంది గౌతమి. ఆ బర్త్డే అకేషన్ అప్పుడు ఉంటదిలే అని చెప్పి. ఇది అన్నా హ్యాండ్స్ కి వచ్చేసరికి ఇది సింగిల్ లేయర్ వచ్చింది, అంటే అదేమన్నా డబల్ లేయర్. ఈ గౌన్ అన్నా డబల్ లేయర్ వచ్చి బాగా గుత్తగా వచ్చింది. ఇది అన్నా సింగిల్ అన్నమాట. కానీ క్లాత్ చాలా మెత్తగా ఉందండి, బాగుంది. డ్రెస్సులు అన్ని కూడా మగ్గం వర్కేనండి. ఈ గౌన్ కి వచ్చేసరికి సిల్వర్ థ్రెడ్ తో చేశారు. వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది. ఇటువంటిదే మా గౌతమి గుట్టించుకుంది, అది చూపిస్తాను. డ్రెస్ సేమ్ కలరు, సేమ్ వర్క్, మామ్ అండ్ డాటర్ డ్రెస్. ఫోన్లో ఆదులు తీసుకున్నా కానివ్వండి, ఫినిషింగ్ అసలు కొలతలు ఎంత కరెక్ట్ గా వచ్చినాయో. ఇవి చూసి మా పెద్దమ్మాయి కూడా నేను కూడా కుట్టించుకుంటానని చెప్పి కుట్టించుకుంది. ఇంతకీ బెంగళూరులో ఉండాల్సిన డ్రెస్సులు ఇక్కడికి ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారా? గౌతమి వచ్చిందండి బెంగళూరు నుంచి. మా మనవరాలు గౌతమి ఇద్దరు వచ్చారు. ఫంక్షన్ ఉంది, మా మేనగోడలది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ కి వచ్చారనమాట. వచ్చేటప్పుడు తీసుకురాలే, మా వాళ్ళందరికి చూపించాలి డ్రెస్సులు అని చెప్పి తెప్పించా. బాగుందా డ్రెస్? గౌతమి ఏం చేసిందంటే అండి, హ్యాండ్స్ కి మామూలు ఈ క్లాతే పెట్టించుకుంది. నెట్ వద్దమ్మా నాకు అని చెప్పి ఇదే క్లాత్ అని వేసుకుంటే బాగుంది. ఫోటో పెట్టిస్తాలేండి. నెక్స్ట్ ఇంకో డ్రెస్ చూపిస్తాను. గౌతమికి పిచ్చండి ఆ కలర్ అంటే, బాగా ఫేవరెట్ కలర్. పిచ్చి పిచ్చి, మామూలు పిచ్చి కాదు. బ్లాక్ ఒకటి, రెడ్ ఒకటి, ఎంత పిచ్చో. ఎన్ని ఉంటాయో ఈ రెడ్ కలర్స్. ఇదిగోండి, ఇవి వచ్చేసరికి గోల్డ్ థ్రెడ్ అన్నమాట, పూసలు. ఇవి హ్యాండ్స్ మాత్రం ఇదిగోండి, ఇదివరకు మనం విమానం రెక్కలు అనేవాళ్ళం కదా, అలాంటిది అనమాట. మరి ఇప్పుడేం పేరు మరి నాకు తెలీదు, ఇప్పుడేం పేరు పెట్టి పిలుస్తున్నారు. మేము గుట్టించుకునేటప్పుడు విమానం రెక్కలు అనేవాళ్ళు. వెనకట్లోకి వెళ్ళిపోయామా,
మనం వేసుకున్నప్పుడు అదే కదండి, మనం చిన్నపిల్లప్పుడు విమానం రెక్కల జాకెట్లు అనేవాళ్ళు కదా. చాలా బాగా వచ్చిందండి ఈ డ్రెస్ మాత్రం. అంటే అన్నిటికీ అన్ని తీసేయటానికి లేదు, కానీ స్పెషల్ అన్నమాట. రెడ్ కలర్ అనేసరికి పిచ్చి మా చిన్నదానికి. వీళ్ళు బాగా సాటిస్ఫై అయ్యారండి పిల్లలు మాత్రం. చూస్తుంటే నాకు కూడా బాగా నచ్చినాయి. వాళ్ళకి ఫిట్టింగ్ అది ఏమో ఎలా ఇస్తారో ఏమో, ఫోన్లో ఆదులు ఇవ్వటం కదా, వద్దులే అమ్మా అన్నా ఫస్ట్ నేను. లేదమ్మా అక్కడ బాగుంటది వాళ్ళ దగ్గర అని ఇచ్చారు. రాయల్ కలెక్షన్ అంటండి, వాళ్ళ దగ్గర ఇచ్చారు. చాలా బాగున్నాయి. అమ్మాయితో మాట్లాడి ఫోన్లో అసలు డీటెయిల్ గా మాట్లాడిందంటండి శిరీష అని. చాలా బాగా మాట్లాడి కొలతలు కరెక్ట్ గా తీసుకొని కుట్టింది. నేను కొంచెం గొడుగుతానే ఉన్నా. ఆదులు ఫోన్లో అంటే మనం ఎప్పుడు ఇచ్చి కుట్టించి అలవాటు కదా టైలర్ దగ్గర. ఫోన్లో తీసుకొని ఎట్లా కొడతారో ఏందో, ఎందుకు అంత అవసరం ఏంది, ఇక్కడ కుట్టించి పంపిస్తాలే నేను, డ్రెస్సులు ఉన్నాయి కదా అంటే, కాదులేమ్మా మళ్ళా కొరియర్ చేయటం అట్లా ఎందుకులే, ఒక్కసారి ట్రై చేస్తాను, ఎప్పుడు గుంటూరు వచ్చి కుట్టించుకోవడం కాదు అని చెప్పి ఇచ్చింది. నాకు కూడా హ్యాపీ. వేస్ట్ అవ్వాల డ్రెస్సులు, చాలా లుక్ వచ్చినాయి, బాగున్నాయి వేసుకుంటే. ఇప్పుడు మా పెద్దమ్మాయి డ్రెస్ చూపిస్తానండి. అంత వైలెట్ కలర్, అంటే లాంగ్ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు లాంగ్ ఫ్యాషన్ కదా లాంగ్ డ్రెస్సులు. ఈ వైలెట్ కలర్ కి సిల్వర్ కాంబినేషన్ అన్నమాట. ఇవన్నీ పూసలు వచ్చినాయి, గాజు పూసలు ఉంటాయి చూసారా, ఆ టైపు. ఈ కాంబినేషన్స్ అవి మన ఇష్టం అండి, మనం ఏది చెప్పినా కానీ చేస్తారు, అడుగుతారు. మనము మాకు ఈ కాంబినేషన్లో కావాలి అట్లా చెప్తే వాళ్ళు చేసిస్తారు. ప్యాంట్ మాత్రం కొంచెం ఫుల్ వర్క్ ఇప్పించుకుంది. ఇంకో డ్రెస్, ఈ డ్రెస్ ఎక్కడో చూసినట్టుందా, ఇది సింధూరి డ్రెస్ పెద్దమ్మాయిది. అయితే ఇందాక చూసారు ఇలాంటిదే డ్రెస్. ఏం చేసిందంటే జాసి ఇది బాగా నచ్చింది సింధుకి. నచ్చి నాకు కూడా మా అమ్మ డాక్టర్ డ్రెస్ కావాలి, మేమిద్దరం ఫోటో దిగినప్పుడు ఉంటదని చెప్పి ఇదిగోండి గౌను జాసి ఇలాంటిదే ఏమో గుట్టించుకుంది. ఇద్దరు మోపిల్లలు అయ్యేసరికి ఇలాంటి కోరికలు ఏం తీరట్లేదండి. జాసి ఏమో అక్కడ ఉంటది బెంగళూరులో, పెద్దమ్మాయికేమో ముచ్చట రకరకాల డ్రెస్సులు వేసి ఫోటోలు తీపించాలి దిగాలని. మోపిల్లలు అయిపోయారు ఇద్దరు. ఇది కొంచెం సింపుల్ వర్క్ వచ్చింది, ఇదంతా కూడా మగ్గం వర్కే వచ్చింది. ఈసారి అంట మామన్ సన్ను ఆ డ్రెస్సులు కుట్టించుకుంటానంటుంది. కొడుకులు ఇద్దరికి సింధుకి ఒకే రకమైన మోడల్ కుట్టించుకుంటాను అని చెప్పింది. మనం నిజంగా అండి టైలర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ఆదులిచ్చి కుట్టించిన అంత కరెక్ట్గా వస్తాయో లేదో గాని ఇవి మాత్రం ఫిట్టింగ్ అసలు ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. బాగా కుట్టారు. ముందు నా చేత తిట్లు తప్పించుకున్నారనమాట మా అమ్మాయి వాళ్ళు. సరిగ్గా కొట్టకపోతే తిడుతూ కూర్చునేదాన్ని, ఎందుకు అనవసరంగా వేస్ట్ చేశారు, నేను చెప్తే ఏం లేదు అది ఇదని. కానీ బాగా వచ్చినాయి. మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారండి బ్లౌజులు డిజైన్లు అవి చూపించమని. నాకు కలిస్తే కూడా మన సబ్స్క్రైబర్స్, అమ్మ ఏంటి ఈ మధ్య బ్లౌజులు అవి ఏం చూపించట్లేదు, మీ పాప వాళ్ళు బాగుంటాయి కదా చూపించమంటున్నారు. చూపిస్తాను ఈసారి. అయితే మీకు ఇప్పుడు ఈ డ్రెస్సులు చూశారు కదా, మీకు నచ్చితే ఏమైనా కుట్టించుకోవాలనుకుంటే వాళ్ళది లింక్ ఇస్తాను, చూసి మీరు కూడా కుట్టించుకోండి. అయితే 100% అండి, ఫిట్టింగ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా కుట్టించుకోవడానికి ట్రై చేయండి. సరేనండి, ఉంటానిక. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.